దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాసిక్ టీసీఎస్ మత మార్పిడి కేసు నిందితురాలికి ఎంఐఎం పార్టీతో లింకులున్నాయా? 25 రోజుల పాటు పోలీసులకు చిక్కకుండా ఆమెను దాచిపెట్టింది ఎంఐఎం నాయకులేనా? మహారాష్ట్ర మంత్రి అవుననే ఆరోపిస్తున్నారు. టీసీఎస్ మత మార్పిడి కేసు జస్ట్ అక్కడికే పరిమితం కాదని, దాని వెనుక చాలా పెద్ద నెట్వర్క్ ఉందన్నారు. ఎంఐఎం రాజకీయ పార్టీ కాదు, ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారాయన. ఇదే కేసులో నిందితురాలు నిదా ఖాన్ కూడా ఆశ్రయం ఇచ్చిన ఎంఐఎం కార్పొరేటర్ ఇంటిని కూల్చేయడానికి బుల్డోజర్లు సిద్ధమయ్యాయి. ఇంతకు నాసిక్ టీసీఎస్ మత మార్పిడి కేసు ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ కు ఎంఐఎం పార్టీకి లింక్ ఏంటి? పోలీసులకు దొరకకుండా 25 రోజుల పాటు ఆమెను అంత రహస్యంగా ఎలా దాచగలిగారు? ఎంఐఎంను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా, ఓవైసీని బిన్ లాడెన్ గా నితీష్ రాణా ఎందుకు ఆరోపించారు? ఈ కేసు వెనుక నిజంగా అంతర్జాతీయ నెట్వర్క్ ఉందా? లెట్స్ వాచ్. నాసిక్ టీసీఎస్ మత మార్పిడి కేసులో ఊహించని ట్విస్ట్. నిందితురాలు నిదా ఖాన్ కు మజ్లిస్ పార్టీతో సంబంధాలు. నిదా ఖాన్ కు ఎంఐఎం నాయకుడి ఆశ్రయం కల్పించాడా? మత మార్పిడి వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడే వారికి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే యూపీలో ట్రీట్మెంట్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. మత మార్పిడి ముఠాల ఆస్తులు అక్రమాలు అని తేలితే వాటిపై బుల్డోజర్లు సంధిస్తారు. మరోసారి అమాయకులను మతం మార్చాలనే ఆలోచన రాకుండా చేస్తారు. ఎందుకంటే సీఎం యోగి ఆదిత్యనాథ్ మత మార్పిడులను అత్యంత ఘోరమైన నేరాలుగా పరిగణిస్తారు. అలాగే పరిగణించాలి కూడా. కానీ ఈ సమస్య ఒక్క యూపీకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా చాపకింద నీరులా విస్తరిస్తోంది. వెనుకబడిన ప్రాంతాలు, సామాజికంగా వెతుకు గురైన వారు లక్ష్యంగా సాగే మత మార్పిళ్లు ఇప్పుడు కార్పొరేట్ ఆఫీసులకు పాకే. మత మార్పిడి ముఠాల వెనుక అంతర్జాతీయ నెట్వర్క్లున్నాయనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. నాసిక్ టీసీఎస్ మత మార్పిడి కేసు కూడా అటువంటిదే. ఏప్రిల్ 9వ తేదీన వెలుగులోకి వచ్చిన ఈ కేసు దేశవ్యాప్తంగా ఇప్పటికీ పెను ప్రకంపనను పుట్టిస్తూనే ఉంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ అరెస్టు తర్వాత మరిన్ని సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. నిదా ఖాన్ కు ఎంఐఎంతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు మరోసారి దేశాన్ని షేక్ చేస్తున్నాయి. ఏప్రిల్ 9వ తేదీన నాసిక్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని టీసీఎస్ ఉద్యోగులపై బాధిత యువతులు ఫిర్యాదులు చేశారు. యువతులతో పాటు తనను కూడా మానసికంగా వేధించారని, బలవంతంగా మాంసాహారం తినిపించేవారని, మతం మారాలంటూ బలవంతం చేశారని ఒక పురుష ఉద్యోగి కూడా ఫిర్యాదు చేశాడు. నిందితుల్లో ఇద్దరిపై నాసిక్లోని దేవులాలి పోలీస్ స్టేషన్లో అత్యాచారం కేసు నమోదైంది. మరో 4గురిపై లైంగిక వేధింపులు, బలవంతంగా మతం మార్చే ప్రయత్నం, మతపరమైన మనోభావాల్ని దెబ్బతీయడం, మానసిక హింసకు గురి చేయడం వంటి అభియోగాల కింద నాకా స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. దర్యాప్తులో భాగంగా పోలీసులు 7గురు మహిళా పోలీసుల్ని అండర్ కవర్ ఆపరేషన్లో భాగంగా ఆ సంస్థలోకి పంపారు. నిందితుల్లో ఒకరు ఆఫీసులో మీటింగ్ సమయంలో మహిళ టెక్కిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ నిందితుణ్ణి మహిళా పోలీసు అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు టీం లీడర్లు ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషి, రజా మెమోన్, తాసిఫ్ అత్తర్ తో పాటు అశ్విన్ చేనానీలపై కేసులు నమోదు చేశారు. అయితే ఈ గ్యాంగ్ కు మద్దతుగా నిలిచిన మహిళా హెచ్ఆర్ నిదా ఖాన్ ఎస్కేప్ అయింది. ఆమెను ఇటీవలే ఛత్రపతి సంభాజీనగర్ లో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు పొలిటికల్ టోన్ తీసుకుంది ఈ అరెస్ట్ తర్వాతే. ఎందుకంటే నిదా ఖాన్ పట్టుబడింది ఎంఐఎం కార్పొరేటర్ ఇంట్లో. ఎంఐఎం ये एक टेररिस्ट ऑर्गेनाइजेशन है. बिन लादेन और ओवैसी में कुछ फर्क नहीं है. जो काम बिन लादेन अलकायदा के माध्यम से करता था वही ये ओवैसी अभी एएम के माध्यम से कर रहे हैं. क्या दूसरा फर्क है? उनका ऐसा कौन सा बड़ा काम है जो उन्होंने चुन के आने के बाद किया है? बताइए मेरे को. सिर्फ जिहाद ही करते हैं. उनके मैनिफेस्टो में एक ही लिखा है, हम जिहाद करेंगे. बाकी क्या होता है उनका काम? उनका काम ही कुछ नहीं है. तो इसलिए उनको जैसे हमने पीएफआई को बैन किया है, अलकायदा, वैसे ही एएम को बैन करना चाहिए. टेररिस्ट ऑर्गेनाइजेशन है. నిదా ఖాన్ ఎంఐఎం లింక్స్ పై నితీష్ రాణా సంచలన ఆరోపణలే ఇవి. నిదా ఖాన్ కు ఆశ్రయం కల్పించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఐఎం ఒక రాజకీయ పార్టీ కాదు, ఉగ్రవాద సంస్థ అని విమర్శించారు. పీఎఫ్ఐ లాగే ఎంఐఎంను కూడా నిషేధించాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని అల్ ఖైదా మాజీ నేత ఒసామా బిన్ లాడెన్ తో పోల్చారు. అంతకుముందు ఓవైసీ ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ ఇది మీడియా సృష్టించిన కథనమని కొట్టిపారేశారు. తమకు కోర్టుపై నమ్మకం ఉందన్న ఓవైసీ నిదా ఖాన్ నిర్దోషిని నిరూపించబడ
ఉపయోగపడుతుందని అన్నారు. ముస్లింలను కావాలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని ఓవైసీ ఆరోపించారు. దీనికి నితీష్ రాణా కౌంటర్ ఇచ్చారు. తాము ముస్లింలకు వ్యతిరేకం కాదని, మహారాష్ట్రలో లక్షలాది మంది ముస్లింలు ఉన్నారని, తాము కలిసి ఈద్ జరుపుకుంటామన్నారు. ఓవైసీ ముస్లిం యువతను తప్పుదోవ పట్టిస్తూ విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. अशोक खरात जैसे व्यक्ति ने, जिसने हमारे हिंदू धर्म की बदनामी करने की कोशिश की, हमारे हिंदू माता बहनों को का जिंदगी खराब कर, उसका किसी भी हिंदू नेता ने, किसी भी हिंदू समाज के एक भी व्यक्ति ने आगे आके अशोक खरात का समर्थन किया नहीं। हमारे हिंदू समाज की हर एक की यही भूमिका है कि उसको फांसी पे चढ़ाओ। तो फिर वही निदा खान के बारे में ये लोग क्यों बोलने की हिम्मत नहीं करते कि इसी को इस्लाम कहते हैं? बताना चाहिए वो लोग ने। నితీష్ రాణా మాత్రమే కాదు, మహారాష్ట్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి సంజయ్ సిర్సాద్ కూడా ఇలాగే ఫైర్ అయ్యారు. నిదా ఖాన్ ఒక ఎంఐఎం కార్పొరేటర్ ఇంట్లో అరెస్ట్ చేశారని, ఇది స్పష్టమైన సంబంధాన్ని నిరూపిస్తోందన్నారు. మాజీ ఎంపీ ఇంతియాజ్ జలీల్ ఈ ఆపరేషన్ వెనుక ఉన్నారని సిర్సాద్ పేర్కొన్నారు. జలీల్ కోరిక మేరకు ఆ కార్పొరేటర్ నిదా ఖాన్ కు ఆశ్రయం కల్పించారని ఆరోపించారు. అందుకే ఇది కేవలం నాసిక్ టీసీఎస్ కు మాత్రమే పరిమితమైన నేరం కాదని, దీని వెనుక చాలా పెద్ద నెట్వర్క్ ఉందని అనుమానాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు రాసిన లేఖలో రాజకీయ రక్షణ కలిగిన ఈ లోతైన నెట్వర్క్ పై ప్రత్యేక దర్యాప్తు బృందం చేత విచారణ జరిపించాలని మంత్రి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి నిదా ఖాన్ కు సహకరించిన రాజకీయ వ్యక్తులతో సహా అందరినీ బయటకు తీయడానికి స్వతంత్ర విచారణ అవసరమని లేఖలో పేర్కొన్నారు. దీనిపై ఫడ్నవీస్ స్పందిస్తూ దర్యాప్తును మరింత విస్తృతం చేస్తామని స్పష్టం చేశారు. నిదా ఖాన్ దాచడం వెనుక ఎంఐఎం కార్పొరేటర్ ఉన్నారనేది స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఆ కార్పొరేటర్ వెనుక ఎవరు ఉన్నారనే దానిపై కూడా విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు. మత మార్పిడి రాకెట్లో ఎవరెవరు ఉన్నారు, ఈ రాకెట్ కు ఎవరు సహాయం చేస్తున్నారు, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా విచారిస్తామని సీఎం ఫడ్నవీస్ పేర్కొన్నారు. నాసిక్ టీసీఎస్ లో మత మార్పిడి వ్యవహారం వెలుగులోకి వచ్చి రాగానే పలువురి అరెస్టులు జరిగాయి. కానీ బాధితుల ఫిర్యాదులను పట్టించుకోకుండా మతోన్మాదులకు మద్దతుగా నిలిచిన నిదా ఖాన్ మాత్రం పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంది. అది కూడా 1-2 రోజులు కాదు, ఏకంగా 25 రోజుల పాటు మహారాష్ట్ర పోలీసుల్ని ముప్పు తిప్పలు పెట్టింది. నిదా ఖాన్ సంభాజీనగర్ లోని నరేగాం ప్రాంతంలో ఒక అద్దె ఇంట్లో తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆమెను పట్టుకోవడానికి నాసిక్ క్రైమ్ బ్రాంచ్, సంభాజీనగర్ పోలీసులు ఉమ్మడి ఆపరేషన్ చేపట్టారు. ఆమెకు అనుమానం రాకుండా ఉండేందుకు సుమారు 20 మంది పోలీసులు సాదా దుస్తుల్లో ఆ ప్రాంతంలో నిఘా పెట్టారు. పోలీసులు సైరన్లు ఉన్న వాహనాలను వాడకుండా సాధారణ పౌరుల్లా ఉండి ఆమె కదలికలను గమనించారు. నిదా ఖాన్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు స్థానిక న్యాయవాదులను సంప్రదిస్తున్న సమయంలో పోలీసులు ఆమెను అకస్మాత్తుగా చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. ఆమె ఉంటున్న ఇల్లు ఎంఐఎం కార్పొరేటర్ మతీన్ పటేల్కు చెందిందని పోలీసులు గుర్తించారు. ఒక సాధారణ మహిళ ఇన్ని రోజులు పోలీసుల కంటికి చిక్కకుండా తప్పించుకోవడం అసాధ్యం. ఎంఐఎం నాయకుల మద్దతు ఉంది కాబట్టి ఆమె తప్పించుకోగలిగిందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్ ఈ ఇంటికి నోటీసులు జారీ చేసింది. ఛత్రపతి సంభాజీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆ ఇంటిని అక్రమమని ప్రకటించి 3 రోజులుగా కూల్చివేయాలని నోటీసులు జారీ చేసింది. ఈ ఇంటి నిర్మాణం అక్రమమని అధికారులు చెబుతున్నారు. సో నేరం చేసిన వారినే కాదు, నేరస్తులకు సాయం చేసిన వారిని విడిచిపెట్టేది లేదని ఫడ్నవీస్ సర్కారు స్పష్టం చేసింది. నాసిక్ టీసీఎస్ కేసు విచారణలో అంతర్జాతీయ నెట్వర్క్ ఉందనే కోణంపై పోలీసులు గట్టిగా దృష్టి సారించారు. విచారణలో నిందితులు బాధితులకు బ్రెయిన్ వాష్ చేసి వారి పేర్లు మార్చి మలేషియాకు చెందిన ఒక మత బోధకుడితో నిందితులకు వాట్సాప్ ద్వారా సంబంధాలు ఉన్నాయని, వీడియో కాల్స్ ద్వారా సంభాషణలు జరిగాయని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులకు మాలిగాంలోని కొన్ని సంస్థలు, వ్యక్తులతో సంబంధం ఉందని, అక్కడి నుండి ఆర్థిక సాయం లేదా ఇతర మద్దతు లభించి ఉండొచ్చని సెషన్స్ కోర్టులో ప్రాసిక్యూషన్ వాదించింది. ఈ మత మార్పిడి కార్యకలాపాల వెనుక విదేశీ నిధులు ఏమైనా అందుతున్నాయా అనే కోణంలో పోలీసుల ప్రత్యేక విచారణ బృందం మనీ ట్రయల్స్ ను పరిశీలిస్తోంది. పోలీసులు నిందితుల ఫోన్లను స్వాధీనం చేసుకుని డిలీట్ చేసిన వాట్సాప్ చాట్ను రికవర్ చేసే పనిలో ఉన్నారు. వీటి ద్వారా ఈ నెట్వర్క్ ఎంత పెద్దదో, ఎక్కడెక్కడ విస్తరించి ఉందో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.